హాయ్, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. అబ్బా, చాలా జనమండి. చూశారు కదా, టీవీ5 వారు శివపార్వతుల కళ్యాణం చేస్తున్నారు. రండి చూద్దాం. పట్టిక లింగానికి అభిషేకం, శివపార్వతుల కళ్యాణం చాలా బాగుందండి. చాలా జనం వచ్చారు. అంబర చుంబిత మహాసంబరం, తెలుగింటి పండుగ, సంప్రదాయ వేడుక శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి భక్తిపూర్వక స్వాగత సుమాంజలి. ఇది మహాదేవుని కళ్యాణం. భూమికి దిగి వచ్చిన కైలాస శిఖరాన జరిగే జగత్ కళ్యాణం. ముల్లోక భక్తిపూర్వకంగా నమస్కరిస్తూ పూర్ణ కుంభ స్వాగతం పలుకుతోంది ఈ రాజమహేంద్రవరం అలాగే టీవీ5 హిందూ ధర్మం ఛానల్. స్వామివారిని పుష్పమాలాంకృతులతో అలంకరించవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు టీవీ5 వ్యవస్థాపక చైర్మన్ మాన్య శ్రీ బిఆర్ నాయుడు గారిని కోరుతున్నాం. ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు జపించి తదనంతరం మీ పనులకు మీరు వెళ్తే తప్పకుండా అన్ని కార్యాల్లోనూ సకల సిద్ధులు జరుగుతాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు అందరూ కూడా చెప్పండి. నమః శంకరాయ, నమః శంకరాయ, నమః శంకరాయ, నమః శంకరాయ, నమః శంకరాయ. నమః శంకరాయ. భగస్తమే ద్రవిణంతమే జంతాతమే ధత్తాతమే క్షేమస్తమే సేనాన్యే దిశాంచ పదయే నమో నమో వృక్షేభ్యో హరికేశేభ్య పశూనాం పదయే నమో నమః సస్మింజరాయ తుషీమతే పదీనాం పదయే నమో నమో బబ్లుషాయ వివ్యాతనేనాం పదయే నమో నమో హరికేశాయోపవీతనే పుష్టానాం పదయే నమో నమో భవస్య హేత్యే జగతాం పదయే నమో నమో రుద్రాయ తథావినే క్షేత్రాణాం పదయే నమో నమః సూదాయ హంజాయ వన. స్వామి వారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ టీవీ5 హిందూ ధర్మం ఛానల్స్ అధినేత శ్రీ బిఆర్ నాయుడు గారు పుష్పగుచ్చాలతో సత్కరించడం జరిగింది. నమో బాహుభ్యాం హేతురస్మానక్తు విశ్వతః శంభవే నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాయ కాలాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శివాయ శ్రీమన్మహ.
చెప్పండి అందరూ కూడా, మాం రక్షంతు మమ సహ కుటుంబం. ఎంతగా బరువెక్కుతోంది, అసలు ఏమని వర్ణించాలి, ఏమని చెప్పాలి. ఆ వెనకాలే స్వామివారు. పరమశివుడు అంటే ఏదో పులి చర్మాన్ని ధరిస్తాడు, లేకపోతే స్వామివారు శ్మశానంలోనే సంచరిస్తారు అనేటువంటి మాటలు మాత్రమే వింటాం. కానీ కళ్యాణ ఈశ్వరుడిగా, అలంకార ఈశ్వరుడిగా చూసేటువంటి క్షణం ఈ క్షణమేనేమో. అబ్బా, స్వామివారిని అలంకరిస్తే ఇంత అందంగా ఉంటారా అని అమ్మవారిని స్వామివారిని
చూసి మేము చెప్పే సంకల్పాన్ని వినండి. అస్మాకం సపరివార సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన వృద్ధ్యర్థం సమస్త గ్రహదోష గండదోష పీడా పరిహార నిరహరణ పూర్వక శ్రీ పార్వతీ పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహి కైలాస కాశీ విశ్వేశ్వర స్వామి దేవత దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన వివాహ లీలా వినోదార్థం సకల స్మార్త శ్రౌత నిత్య కర్మానుష్ఠాన యజ్ఞదావర సిద్ధ్యర్థం రక్షా సూత్ర సహిత యజ్ఞోపవీత దేవతా పూజాంగరిష్యే యజ్ఞోపవీతమానీయ. అలాంటి గురువుగారి దంపతులు ఆది దంపతులకు రక్షా సూత్ర ధారణ చేస్తున్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి అయ్యా. ఓం విశ్వేత్రాదే సమనే శుక్రవాచ్యాయ తగర్ధమఘవన్నింద్ర సంపతే పారావతే యత్పుర సంభృతం వస్త్రమావృణాశ్చరభాయ ఋషి బంధవే ఆయుష్యమక్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేదం మానస్తు వేదః యజ్ఞపరయాభిమంత్రిజా చేసి వారి పాదాలకు చక్కగా అలంకరించారు. మరి ఆ పెళ్లిలో అబ్బాయి యొక్క పాద ప్రక్షాళన చేసి కాళ్ళకు పారాన్ని రాసిన తర్వాత ఏం చేస్తారయ్యా అంటే చక్కనైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పణ చేస్తారు. అలాంటి పట్టు వస్త్రాలన్నీ కూడా మన గురువు వారి దంపతులు భక్తుల యొక్క సమక్షంలో ఆ దేవదేవునికి సమర్పణ చేస్తున్నారు. మీరేమి స్వహస్తాలతో స్వామివారికి చక్కనైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పణ చేసినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. ఓం వస్త్రాన్ని ఇస్తున్నారు, నమస్కారం చేసుకోండి. కళ్యాణంలో విశేషమైన ఘట్టమాసన్నమైంది. ఏమిటయ్యా అంటే ఇంకొద్ది క్షణాల్లో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అమ్మవారిని కన్యాదానం స్వీకరిస్తున్నారు. ఆ కన్యాదానంలో మా బ్రాహ్మణ పండితోత్తములు చక్కనైనటువంటి మహాసంకల్పాన్ని చెప్తున్నారు. ఆ మహాసంకల్పంలో ఈ సృష్టిలో ఉన్నటువంటి చూడగలుగుతాము. అలాంటి కన్యాదానం చేస్తున్నారు. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. పార్వతీపతయే హర హర మహాదేవ హర. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైకాం దాస్యామి శంభవే తుభ్యం శివలోకే జిగీషయా. కన్యే మమాగతో భూయాత్ కన్యే మే దేవి పార్శ్వదః. కన్యే మే సర్వతో భూయాత్ త్వద్దానాన్ మోక్షమాప్నుయాత్. విశ్వంభరా పంచభూతా సాక్షిణ్యా సర్వదేవతా. ఆడపడుచులు పిల్లలతో వచ్చారు కాబట్టి మా చైర్మన్ గారు నారీశ్వరుడు సగం శరీరాన్ని అర్ధాంగికి ఇచ్చినటువంటి మహానుభావుడు. మరి నిత్యము సుమంగలిగా ఉంటుంది. అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండి, ఆర్య, దాక్షాయని ఈ రోజు జీలకర్ర బెల్లాన్ని అంతా కూడా గురువారు దంపతులు మనందరికీ చూపెడుతున్నారు. అందరు కూడా రెండు చేతులతో తాకినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా విశ్వమిదం జగత్ పర్వత ఇమే రాజా విశామయం వైధిమాధ్యధిష్ఠా ఇవా విచారు గట్టిగా జబదవతండి ధ్రువందేరా రావణో ధ్రువ చక్రపతి ధిజేది శివాపతి సుమనా సుమతా ఇనో దేవకామాయ అన్నో గౌరీ ప్రచోదయాత్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. విశేషమైనటువంటి ఘట్టము కళ్యాణంలో స్వామివారి అమ్మవారి శిరస్సున అమ్మవారు స్వామివారి శిరస్సున చాలా చక్కగా జీలకర్ర బెల్లం పెట్టుకొని ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాంటి అమ్మవారు ఇంకొద్ది క్షణాల్లో ధారణ చేసేటువంటి మంగళసూత్రానికి అంతా కూడా మన వందే
అదేవిధంగా రాజమండ్రి వాస్తవ్యులు రమేష్ పార్వతీ దంపతులు కూడా ముత్యాల పరంపరాలు తీసుకొని వచ్చినారు. వారు కూడా ఒకసారి స్వామివారి కళ్యాణ మండపానికి విచ్చేయవలసిందిగా కోరుతున్నాము. అదిగో సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి. థ్యాంక్ యూ. TV5 రాజమండ్రి అందరి తరపుని శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.